వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. చాలా రోజులు అవుతుంది, అయినా కానీ వార్ వల్ల అక్కడ ప్రజలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేదని చెప్పేసి, ఆయిల్ లేదని చెప్పేసి, అన్నిటి రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి, కమర్షియల్, రెసిడెన్షియల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతం హెచ్పి బంక్ దగ్గర ఉన్నాను. ఈ చుట్టుపక్కల 4-5 బంకులు అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి, స్టాక్ లేదని చెప్పేసి. సో ఇక్కడ మాత్రమే ఉంది. సో విపరీతంగా రద్దీ నెలకొని చూడొచ్చు. వాహనాలు, 2-వీలర్ వాహనాలు, పెట్రోల్ లేకపోతే చాలా కష్టం కదా. సో ఒకసారి చూడండి ఎంత పెద్ద ఎత్తున వెహికల్స్ అనేవి జామ్ అయిపోయాయో. సో ఇది పరిస్థితి. వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ దాదాపు 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో అక్కడ అంటే అక్కడెక్కడో వార్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం చెప్తుంది మనకి ఏ కొరత లేదు అని చెప్పేసి, బట్ ఇక్కడ మాత్రము గ్రౌండ్ లెవెల్లో అలా అనిపించడం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా గ్యాస్ విషయంలో. గ్యాస్ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఈ క్రూడ్ ఆయిల్ వల్ల, పెట్రోల్, డీజిల్. సో ఇది గనక మళ్ళీ ఎఫెక్ట్ పడిందంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదంటున్నారు, బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా వాటికి వాహనాలు అయితే రద్దీ అయిపోయాయి, ఎందుకంటే చుట్టుపక్కల బంకులన్నీ క్లోజ్ అయిపోయాయి స్టాక్ లేక. సో ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని. ఇప్పుడు వార్ జరుగుతుంది బయట, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వార్ వల్ల ప్రజలు ఎలా ఎఫెక్ట్ పడుతున్నారు గ్యాస్ విషయంలో? అది వార్ వల్ల మెయిన్ గా స్ట్రగుల్ అవుతుందంటే గ్యాస్ వల్ల. లైక్ ఇక్కడ మేము బుక్ చేసుకున్నా గానీ రావట్లేదు. ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. గ్యాస్ సెంటర్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అడిగినా గానీ వస్తాయి, కొంచెం షార్టేజ్ ఉంది అది అంటున్నారు. మనకి ఫ్యూయల్ వచ్చింది కదా, లైక్ కొన్ని టన్స్ ఆఫ్ ఫ్యూయల్ కూడా తీసుకొచ్చారు, కానీ ఇంకా అది సప్లై అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు అంటే అక్కడెక్కడో వార్ జరిగితే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కదా. అవును, ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. అవునవును, ఇది మొత్తం చెప్పాలంటే ట్రంప్ చేస్తుండు కదా. సో కొంచెం వాడే డిసిజన్ బట్టి ఉంటది. ఇప్పుడు 5 days ఏంది డిలే స్టాప్ చేసిండు కదా, అంటే ఈ వార్స్ అవి డిస్కషన్ జరుగుతుంది. అయితే దాన్ని బట్టి తెలుస్తుంది ఈ వీక్ ఎలా ఉంటుందో అదంతా. నేను ప్రజలు అంటే ఏది జరిగినా సామాన్య ప్రజలు ఇబ్బంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ స్ట్రగుల్ అయ్యేది. ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే ఇక్కడ చూసుకుంటే బంకులన్నీ క్లోజ్. ఇదేదో అవును అదే కొన్ని బంక్స్ అయితే అసలు క్లోజ్ చేసేస్తున్నారు, స్టాక్ లేదు అది అది. అదే మీకేమనిపిస్తుంది? ఇట్లాంటి వార్స్ వల్ల ప్రజలు ఎఫెక్ట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? కష్టమే ఉంటది అన్న, ఎవరికన్నా మామూలు ప్రజలకైనా ఎవరికైనా ఇక అందరికి కష్టమే ఉంటది. ఇక ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప మనం కూడా ఏం అనడానికి ఏం లేదు, ఆ కంట్రీస్ అనడానికి లేదు, ఏం లేదు. కాకపోతే ఇక మనం ఈ సిచ్యువేషన్ బయటపడాలి అంతే, ఇక కష్టపడి అంతే తప్ప. మెయిన్ ఫస్ట్ గ్యాస్ అంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిదీ గుడ్డు కావచ్చు, గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ వల్ల. పెట్రోల్ కూడా స్టాక్ దొరకట్లేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ సప్లై అన్న, ఇండస్ట్రీస్ సప్లైకి ఇక్కడ వచ్చే గ్యాస్ అంటే అటు వెళ్తుంది, అక్కడ చాలా ఎనామరస్ అమౌంట్ వెళ్తుంది చెప్పాలంటే. అది కొంచెం కంట్రోల్ చేసుకొని లిమిట్ చేసుకోగలిగితే ఇక్కడ ఉన్న ప్రజలకు సరిపోయిద్ది. సో గవర్నమెంట్ అటు సైడ్ చూసుకుంటే కొంచెం బెటర్, అంటే వాళ్ళు చూస్తారు అనుకోండి. అదే వాట్ ఎవర్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ వార్ సిచ్యువేషన్? కోవిడ్ లాంటి సిచ్యువేషన్ నుంచే బయటపడడం ఇది కూడా అవుతామన్నా, కష్టమేం కాదు. కానీ కాస్త అందరం జనాలు ఏంటంటే మనది మనం అని కాకుండా పక్కనోడి గురించి కూడా ఆలోచించిన రోజు అవుతాం. నార్మల్ గా ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వారు వల్ల చాలా కష్టమైతుంది. మాకైతే చాలా కష్టమైతుంది. అక్కడ అన్ని పెట్రోల్ పంప్స్ ఉంది, ఇక్కడ లైన్ కూడా చాలా ఉంది. హాఫ్ అన్ అవర్ నుంచి నేను హాఫ్ అన్ అవర్ పైన దొరకట్లేదు. ఇక్కడ క్యూ ఎంత పెద్ద క్యూ ఉంది అంటే ముందు 2 బంకులు 3 బంకులు క్లోజ్ అయిపోయాయి. అక్కడ ఎర్రగడ్డ అనేది చూసుకొని వస్తాను నేను, బంద్ ఉంది. ఎర్రగడ్డ, ముసాపేట్, ఇక్కడ కుక్కట్పల్లిలో ఓపెన్ ఉంది, అది కూడా పెద్ద లైన్ ఉంది. ఇటు బాలనగర్, జీడిమెట్ల ఎక్కడ ఏ బంకులలో మొత్తం క్లోజ్ అయిపోయింది. అదే చాలా ఇబ్బంది అయితే అవుతుంది మాకు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వాహనదారులకి, ర్యాపిడో చేసుకునే వారికి, బిగ్ బస్టర్స్ కి, వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. అవునా, వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా తిరిగేది ఉంటుంది. మినిమం ఒక 50-60 కిలోమీటర్స్ తిరుగుతారు డేలో వాళ్ళు. వాళ్ళకి మినిమం 3-4 లీటర్స్ అవుతుంది డైలీ పెట్రోల్. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. చెప్పాలన్నా ఎన్నో యుద్ధం నడుస్తుంది, మా కష్టాలు ఇట్లున్నాయి. చేసేమో డ్రైవర్ డ్యూటీలు మేము డైలీ గంట వెయిట్ చేస్తున్నాం. 3 రోజుల నుంచి కంటిన్యూ గంట వెయిటింగ్ అవుతున్నాం. అంతే, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మరి ఏంటి పరిస్థితి? అక్కడెక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ సామాన్య ప్రజలు చాలా వాటికి ఇబ్బందులు పడుతున్నారు కదా. ఏం చెప్పలేము అన్న, ఇంకేం చెప్పాలి.
సో మీకైతే డైలీ ఇబ్బందిగానే ఉంది. మాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఈ గ్యాస్ విషయం ఎలా ఉంది? చాలా అంటే చాలా అన్న, ఆ, చాలా ఇబ్బంది ఉంది. ఓకే. ముఖ్యంగా ఈ ఆటో వాహనాలు ఎవరైతే ఆటో కిరాయిలకి వెళ్ళే వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు, వీళ్ళకి ఇంకా ఎలా ఉంది? చాలా చాలా ఇబ్బంది ఉంది అన్న, పాపం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆఫీస్ అంటే ర్యాపిడో బుక్ చేసుకుంటారు. చాలా ఇలా ఉంది కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి? గ్యాస్లు కానీ చాలా ఇబ్బంది వచ్చాం. బుక్ అవుతుందా గ్యాస్ మీకు? వస్తున్నాయా? అవుతుంది, మాకు కళాశాల ఉంది కానీ అవుతుంది. గ్యాస్ రావట్లేదు. పెట్రోల్ కూడా బాధ వచ్చేస్తుంది, పెట్రోల్ కూడా బాధ వచ్చేస్తుంది. ఎంత వెయిట్ చేస్తున్నారు జనాలు తీసుకోవడానికి? మొత్తం క్లోజ్ చేశారండి బంకులన్నీ. బొగ్గులన్నీ అండి కొన్ని దుక్కులు లేవు, లేదు ఆయిల్ లేదు, అక్కడ ముసా పెట్టలేదు. ముఖపేటలో లేదు. ఇటు బాలనగర్ లో కూడా ఇక్కడ మన సైడ్ 3 బంకులు క్లోజ్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ రోడ్ మీద. అదే రావట్లేదు మాలు, ఎర్రగడ్డ ఇటు సైడ్ కూడా భరత్ నగర్ క్లోజ్ ఉన్నాయి. అన్ని కోళ్ళు ఉన్నాయి. ఎట్లా మరి పరిస్థితులు ఇప్పుడు? బండ్లు తోలుకునే వాళ్ళు అలాంటి మూల ఆడేసి కూర్చుంటాం ఇంకా, ఇంకంతే మరి. బల్బు మూల ఆడేసి పెట్రోల్ గ్యాస్ రాకపోతే తిండి కూడా మాడిపోవాలి జనాలు. తిండి కూడా మాట్లాడు. మరి కోపం వస్తుందా? ఇప్పుడు ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మన సరే మరి మనకి అవసరమైంది మన ఊరు ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, మనకి అవసరమైంది అసలు మరి బంద్ చేస్తున్నారు. అది మనకి అవసరం లేదు అసలు. ఏంటంటే ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళు బతుకుని వాళ్ళే సాయిబులు. అదే ఉంది, రేపు యుద్ధం జరుగుతుంటే ఏం చేస్తాం పాపం. వాళ్ళే ఎక్కువ తిరగబడతారు, ఎవరు తిరగ అక్కడే